కానీ అపోస్తలుడైన పౌలంట ఆ బట్టతలను చూసి, పొట్టితనాన్ని చూసి, బలహీనతను చూసి, అందవిహీనతను చూసి అంట ఎగతాళి చేయడం మొదలుపెట్టారంట. ఆ మాటలు అనుకోకుండా పౌలు చెవిలో కూడా వెళ్ళిని. అరే, నా మాట వినకుండా, నా ప్రార్థన చేయించుకోకుండా, నా వాక్యాన్ని వినకుండా వీళ్ళు నా మొహాన్ని, నా అందాన్ని చూస్తున్నారేంటి వీళ్ళు? ఆ మాట చెవిని పడినప్పుడు కొంచెం ఏమనిపించింది మనకి? అరే, వాక్యం ఆగిపోయింది, పాటలు ఆగిపోతాయి, ఆరాధన ఆగిపోయింది, మనసు బాధపడిద్ది పడదా? మా బాధపడిద్దా పడదా? పడిద్ది. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? అమ్మా, ఎండకు ఎండిపోతున్నా నేను, చలిలో వాక్యం చెప్తున్నా నేను, వర్షంలో వాక్యం చెప్తున్నాను, నా శరీరాన్ని కాపాడుకోవచ్చు. నేను ఏసీ గదుల్లో ఉండి మంచి భోజనం చేసి ఎండ తగలకుండా మీలాగా జ్యూసులు తాగితే, మీలాగా భోజన పదార్థాలు తింటే, సుకుమారంగా పెరిగితే నేను కూడా మంచి అందంగా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటమ్మా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? బట్టతల, గుండుతల ఉన్నవాళ్ళు నెత్తి మీద జుట్టు తెప్పించుకునే సర్జరీ చేయించుకోవట్లేదా? నేను కూడా ఒకరు ఆ రోజుల్లో ఉంటే గనక నేను అంటున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మా యొక్క శరీర సౌందర్యాన్ని మీరు చూడమాకండి. మా లోపల ఆత్మ ఉన్నాడు, మా ఆత్మ పురుషుని మీరు చూడండి, మంతరంగ పురుషుని మీరు చూడండి. రోజు రోజుకి అందం పెరిగిపోతుంది మంతరంగ పురుషుడు. ఏంటమ్మా? బాహ్యంగా ఉండే శరీరమేమో కృషించిపోతా ఉంది. వాక్యం చెప్పి, పాటలు పాడి, ఉపవాస ప్రార్థన చేసి ఎండకు ఎండిపోయి మేము వాడిపోతున్నాము. కానీ మా ఆత్మ మాత్రం రోజు రోజుకి ప్రకాశిస్తుంది. హల్లెలూయా. రోజు రోజుకి అందంగా తయారు చేయబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మీరు చూస్తున్న శరీరము ఏదో ఒకరోజు మట్టిలో ఇంత అందంగా ముస్తాబు చేసుకొని సింగారించుకుంటే అది రేపు ఏమంటుంది? వయసు రాగానే 40, 50, 70 రాగానే ఏమైద్దమ్మా? ముడతలు వచ్చేస్తాయి. రోగం రాగానే రకరకాల తూట్లు పడినట్టుగా గుంటలు పడిపోతాయా? పడిపోవా? ఈరోజు నేను చెప్తున్న మాట, కానీ నా ఆత్మ మాత్రం రోజు రోజుకి అందంగా తయారవుతుంది, రోజు రోజుకి వెలిగిపోతూ ఉంది, రోజు రోజుకి ప్రకాశిస్తూ ఉంది.